అందరికీ వెల్కమ్ టు బబుల్ ఛానల్. నేను మీ బబుల్. దిస్ టాపిక్ ఈస్ క్యాటిజన్ బోట్ అండ్ బిట్గేట్ వాలెట్ నుంచి ఒక టాన్ 30,000 రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. సో ఎలా జాయిన్ అవ్వాలని చెప్తాను. ఆల్రెడీ నేను ఇక్కడ క్యాటిజన్ వచ్చేసి మీకు ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేదు, ఎందుకంటే ఇది కొంచెం క్లారిటీ లేదు. బట్ ఇది కొంచెం సింపులే ఉంది. నేను మీకు కొంచెం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే బిట్గేట్ అండ్ క్యాటిజన్ బోట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. క్యాటిజన్ గురించి ఇక్కడ ఆల్రెడీ క్యాటిజన్ ట్విట్టర్ హ్యాండిల్లో చూడండి, ఇక్కడ ఫాలోయింగ్లో వెళ్తాను చూడండి. బిట్గేట్ అండ్ టాన్ కీపర్ కూడా ఉంది, సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొంచెం నాట్కన్ వాళ్ళు కూడా యూజిడిటీ వాళ్ళు కూడా మనకి ఓకేఎక్స్ వాలెట్ కూడా ఫాలోయింగ్ అయితే చేస్తుంది. ఓకే, ఇక్కడ టాన్ కీపర్ అండ్ బిట్గేట్. సో బిగ్ ప్రాజెక్ట్ దీనికి ఫాలోయింగ్ చేస్తున్నారు. అలాగే దీని ఇలా అప్డేట్ కూడా వస్తుంది తెలుసుకునే వెయిట్. సో గైస్ ఇక్కడ బిట్గేట్ వాళ్ళు ఇక్కడ చెప్పారు, ఇక 30,000 టాన్ వచ్చేసి రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. డైలీ 3 టైమ్స్ చెక్ ఇన్ చేయాలి. సో ఎలా చేయాలి మొత్తం తెలుసుకుందాం. అలాగే ఇక్కడ మీకు ఈ ఏ డ్రాప్ వచ్చేసి చూడండి, ఏ డ్రాప్ ఇన్ జూలైలోనే మీకు డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో అప్డేట్ కూడా వస్తాయి కాబట్టి మనం జాయిన్ అవుతాం, నో ప్రాబ్లం. సో గైస్ ఏ డ్రాప్ జూలైలో అని చెప్పారు. సో ఇక్కడ ఏం చేయండి, మనం కూడా జూలైలో జాయిన్ అవుతున్నాం. బట్ మ్యాక్సిమం ఉన్న కాడికి ఏం చేసి పెట్టుకోండి. ఇంతకుముందు ఇంటర్ఫేస్ వేరే విధంగా ఉంది, ఇప్పుడు కొంచెం అప్డేట్ చేస్తారు, కొంచెం క్లారిటీ ఉంది మనం వర్క్ చేసుకోవడానికి. సో ఫస్ట్ మనం బిట్గేట్ యాప్ గురించి మాట్లాడుతున్నాం. మీకు లింక్ అయితే టెలిగ్రామ్లో ఇచ్చేస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను. ఇక మీరు ఏం చేయండి, లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత గూగుల్ ప్లే స్టోర్ పైన క్లిక్ చేసి మీరు యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. బిట్గేట్ యాప్ ఇప్పుడు బిట్గేట్ వాలెట్ కిందకి అయితే చేంజ్ అయితే చేస్తారు. ఓకే, సో దీన్ని మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ వాలెట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, జాయిన్ అయిన తర్వాత మీకు ఒక రిఫర్ కోడ్ అవుతుంది, రిఫర్ కోడ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు మై వాలెట్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు వాలెట్ అయితే ఉండదు. యాడ్ వాలెట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు 12 బ్యాకప్ లేదా 24 బ్యాకప్ మీకు మెటామాస్క్ క్రియేట్ చేసినప్పుడు వస్తుంది. 12 బ్యాకప్ అనేది ఈ బ్యాకప్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక పిన్ అయితే మీరు జనరేట్ చేసుకోండి. తర్వాత మీరు ఆ 12 బ్యాకప్ కీస్ మెటామాస్క్ అయినా కీవీదైనా ట్రస్ట్ వాలెట్ అని ఏదో ఒక వాలెట్ ఉంటుంది కదా, ఆ 12 బ్యాకప్ కీస్ ఇక్కడ ఇచ్చేసి మీరు వాలెట్ అనేది ఇంపోర్ట్ చేసుకోండి. ఓకే, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ ఆప్షన్లో వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ కొంచెం కిందికి రండి. ఇక్కడ మనకి కొంచెం కిందికి రండి, ఇక్కడ కంప్లీట్ టాస్క్ అండ్ షేర్ ఇన్ 30,000 టాన్ ఆఫర్ అయితే కనిపిస్తుంది. ఓకే, దీంట్లో మనం పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మనం దీంట్లో అయితే వెళ్ళాలి. చూడండి, ఇక్కడ మనం ఆఫర్ పేజ్లో వెళ్ళాలి. ఇక టెలిగ్రామ్ వెళ్ళి మీకు ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్లో కార్టిజన్ బోట్ గేమ్ ఇక్కడ ఒక లింక్ అయితే ఇచ్చేస్తాను. ఇది ఏ డ్రాప్ది. సో మీరు ఏ డ్రాప్ అయినా క్లిక్ చేసిన తర్వాత మీకు సంథింగ్ ఒక రివార్డ్ అయితే ఇస్తారు. క్లైమ్ చేసుకోండి, కలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఈ విధంగా కలెక్ట్ అయితే అవుతుంది. ఫస్ట్ సౌండ్ ఆఫ్ చేసుకొని చెప్తాను. సో గైస్ ఇక్కడ ఏం లేదు, క్యాట్ అనేది మెర్జ్ అయితే చేయాలి. ఇక్కడ 1-1 ఉందిగా, 1-1 అనేది ఈ విధంగా కలెక్ట్ చేయండి. 2 ఇక్కడ 2-2 చేయండి. ఇక్కడ ఈ విధంగా ఫస్ట్ ఇక్కడ క్యాట్ రావాలి చెప్తాను చూడండి. ఇక్కడ క్యాట్ ఉందిగా, క్యాట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ 1-1 క్లిక్ చేసినట్టు ఇక్కడ క్యాట్ వస్తాయి. 2-2 కలపండి, అలాగే 1-1 కలపండి. ఈ 2-2 కలిపి 3 ఇక్కడ 2-2 కలపండి. మెర్జ్ అయితే చాలండి, ఏం లేదు. ఇక్కడ 4-4 మీరు లెవెల్ క్యాపబుల్ చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇక్కడ మీకు 59 కాయిన్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ మీకు యాడ్ అవుతుంది. ఓకే, అలాగే అప్పటి నుంచి మీకు పైన కొన్ని రివార్డ్స్ కూడా వస్తాయి. ఇక్కడ స్పిన్ ఆప్షన్ కూడా వచ్చింది. ఇక్కడ ఓపెన్ ద బ్లైండ్ బాక్స్ అని క్లిక్ చేసి మీరు సంథింగ్ రివార్డ్ అయితే ఇస్తారు. అప్పుడు ఇక్కడ చూడండి 0.3 సిటిజన్ సిడ్యూ అని కంటిన్యూ అయితే క్లిక్ చేయండి. ఇది వచ్చేసి మీకు ఇంకోటి వస్తుంది. సో 5 or 6 బాక్సులు వస్తాయి, మీరు కలెక్ట్ చేసుకోండి. దీంట్లో ఏం లేదు. అలాగే 0.05 ఈ యూజిటీ మనకి చూద్దాం ఇంకోటి వస్తుంది, నాకు కూడా ఐడియా తెలుసుకుందాం. సో దీన్ని మీరు కలెక్ట్ చేయండి. ఇక్కడ సౌండ్ ఆఫ్ చేసే ఆప్షన్ ఇక్కడ కనిపించలేదు. సో చూద్దాం తర్వాత మీకు అలాగే స్పిన్ వస్తుంది. ఇక మీరు స్పిన్ చేయడానికి ట్రై అయితే చేయండి. ఓకే, మీ బాక్స్ చూడండి, యూజిటీ వస్తుంది మ్యాక్సిమం. సో చూద్దాం ఎక్కడ కలెక్ట్ అవుతుందో ఇక్కడ మ్యాక్సిమం తెలుస్తుందో. ఇక్కడ సపోజ్ ఇప్పుడు బయటకి అయితే వచ్చేస్తాను, వెయిట్ చేయండి. ఇది మ్యాక్సిమం ఇప్పుడు మళ్ళీ ఆఫర్ పేజ్లో వచ్చేయండి. సో గైస్ మీరు మ్యాక్సిమం 7 టైమ్స్ ఇస్తే మీరు అన్ని కలెక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఒక సంథింగ్ మీకు మియో కాయిన్స్ అయితే ఇస్తున్నారు, 20 డైమండ్ సంథింగ్ ఇస్తున్నారు. దీన్ని మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే 0.01 ఇస్తారు. సో కలెక్ట్ చేయండి, మళ్ళీ రాకపోవచ్చు, కలెక్ట్ చేసి పెట్టుకోండి. సో 1 time 3 బాక్స్ అయితే వచ్చాయి. సో డైమండ్స్ వచ్చాయి కొన్ని. ఈ విధంగా లాస్ట్ 1 బాక్స్ ఉంది. సో మళ్ళీ ఏమో 7 టైమ్స్ వచ్చాయి. నేను బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. లీవ్ అయితే చేయండి, క్లైమ్ ఓపెన్ చేసి మీరు క్లైమ్ చేసుకోండి. ఓకే, లీవ్ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ అయితే వచ్చేస్తే బ్యాక్ వచ్చింది. ఈ స్పిన్ పైన వెళ్ళకండి, ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది. దీంతో అంత యూజ్ అయితే ఏం లేవు అనుకుంటాను. మీరు వెయిట్ చేయండి. ఇక్కడ ఫీడ్ ఆప్షన్ వస్తుంది. ఓకే, ఈ ఫీడ్లో ఏంటంటే కొన్ని ఫ్రీ క్యాట్స్ కూడా వస్తాయి 2 ఓకేనా. సో ఇక్కడ అంటే మనం
ఇక్కడ ఈ కాయిన్స్ పెట్టేసి ఈ 1 క్యాన్ కొట్టాలి. సో ఇది మీరు రేర్ క్యాట్ని కలెక్ట్ చేయాలి, వేరే దాన్ని కలెక్ట్ చేయకండి. ఓకే, రేర్ కార్డ్ ఏది ఉంటుందో మ్యాక్సిమం 13 లెవెల్ 14 లెవెల్ వెళ్ళిన తర్వాత నేను కొన్ని చేసి చూపిస్తాను. అలాగే కొన్ని కాయిన్స్ కూడా వస్తున్నాయి చూడండి ఇక్కడ నుంచి. సో ఇక్కడ మీరు ఇంకో కొన్ని కాయిన్స్ కూడా ఆటోమేటిక్ వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ మీరు మ్యాక్సిమం మెడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇక్కడ 1 1 2 ఇక్కడ మ్యాక్సిమం వీళ్ళ విధంగా కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళండి. ఓకే, ఇక్కడ 3 3 అలాగే 4 కూడా చూడండి. ఇక్కడ 4 ఎక్కడ ఉంది, మనం ఇంకా చేయాలి. ఓకే, సో ఈ విధంగా మీరు మెడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంకా ప్రాఫిట్ ఫర్ అవర్ సంథింగ్ వెళ్తుంది. దీన్ని బట్టి ఏంటంటే హమ్స్టార్ అండ్ గేమ్ జెడ్ చేస్తున్నాం, ఆ విధంగా మీకు ప్రాఫిట్ ఫర్ అవర్ ఉంటుంది. ఈ విధంగా స్పీడ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి మళ్ళీ మీరు ఇక్కడ 5 5 చూడండి, 5 5 మీరు కలెక్ట్ చేయండి. ఓకే, కొన్ని పాయింట్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా మీరు అప్డేట్ చేస్తూ ఉంటే మీకు పాయింట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఓకే, ఈ విధంగా మీరు క్యాట్స్ కావాలంటే ఇప్పుడు 2 2 క్యాట్స్ వస్తున్నాయి చూడండి, ఇక్కడ లెవెల్ అప్డేట్గా అయ్యేది. సో ఈ విధంగా మీరు 3 3 కలుపుకోండి. అలాగే ఇంకా 2 2 సంథింగ్ ఇట్లా విధంగా లెవెల్ పెరిగేది ఈ విధంగా మీకు వస్తూ ఉంటాయి. ఓకే, 3 5 సో 6 ఈ విధంగా మీరు అప్డేట్ చేయండి. ఓకే, సో ఈ విధంగా అప్డేట్ చేసుకోండి. అంతే, ఇక్కడ ఫీడ్ ఉంటుంది. ఫీడ్ అనేది కొంచెం ర్యాండమ్ క్యాట్ని ఇక్కడ ఫీడ్ చేయండి. ఇక క్యాటేజ్ వస్తాయి. ఇంకా వెయిట్ చేయని చెప్తాను. సో గైస్ ఇక్కడ మళ్ళీ మీరు స్పిన్ ఆప్షన్లో వచ్చింది. ఇక్కడ స్పిన్ చూడండి, ఇక్కడ మ్యాథ్స్నెట్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కిట్టి కాయిన్ సంథింగ్ వస్తుంది. ఫిష్ చేసి వచ్చేసి కొన్ని రిఫర్కి వస్తాయి, కొన్ని మీరు సెల్ఫ్ చేసి వస్తాయి. ఇక్కడ బ్యాక్ వచ్చేస్తున్నాను. ఇక మళ్ళీ సిటిజన్ కింద వెళ్ళండి, ఈ పైన బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఇక్కడ సింపుల్గా $1 ఉంటేనే క్లైమ్ అవుతుంది కాబట్టి ఇక్కడ $1 అయ్యేదాకా వెయిట్ చేయండి. మళ్ళీ ఏమైనా వస్తే మీరు మళ్ళీ క్లైమ్ అయితే వేసుకోవచ్చు. అందుకే మనకి క్లైమ్ అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ మళ్ళీ మీకు ఏమైనా స్పిన్ వస్తే మీరు డైలీ ఇక్కడ ఇంకొక 2 స్పిన్స్ వస్తున్నాయి. సో ఇక్కడ అవైలబుల్ లేదు కాబట్టి ఇక బ్యాక్ వచ్చేసి మీరు లీవ్ నౌ పైన కొట్టండి. ఓకే, నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని ఆప్షన్లు వచ్చేయండి, ఎందుకంటే సిటిజన్ ఇప్పుడే ఫస్ట్ చేస్తాం, కొంచెం వీడియో కొంచెం లెంత్ అవుతుంది. ఓకే, అలాగే డైలీ వచ్చేసి మీరు బేసిక్ టాస్క్ బోర్డ్ యూజర్స్ గో పైన క్లిక్ చేయండి. మీకు 5 క్యాట్ క్యాన్స్ అయితే వచ్చేస్తున్నాయి, ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకే, దీన్ని కూడా మీకు రివార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు. జైన్ టెలిగ్రామ్ ఛానల్, సారీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ ఉంటుంది, జైన్ అవ్వండి. బ్యాక్ వచ్చేయండి. సో పైన ఫస్ట్ ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ చిన్నగా ఉంది. దీన్ని క్లిక్ చేసి ట్విట్టర్ అయితే కనెక్ట్ చేయాలి. వాళ్ళంటే నేను చెప్తాను, వెయిట్ చేయండి. సో ఫస్ట్ ఈ బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోవాలి, ఎందుకంటే ఏ డ్రాప్ ఉన్నా మనం ఇక్కడ ఆథరైజ్ యాప్ ఫస్ట్ ఏ డ్రాప్ ఉన్నా మనం ఫస్ట్ డీటెయిల్స్ అని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఏమన్నా అప్డేట్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మళ్ళీ మీరు సిటిజన్ అయితే ఓపెన్ చేయండి. ఇప్పుడు ప్లే ఉందిగా, ప్లే ఓపెన్ చేస్తే మీకు ఎన్ని ఆప్షన్లు వచ్చండి. ఓకే, ఎన్ని ఆప్షన్లు వచ్చేసి మీరు గో పైన క్లిక్ చేయండి. మీకు ఈ పాయింట్స్ కూడా వచ్చేసి ఫాలో ట్విట్టర్ పైన ఇక్కడ చూడండి, ఇక్కడ నాది వచ్చేసింది. అలాగే ఇక్కడ ఫాలో ట్విట్టర్, ట్విట్టర్లోనే అయితే నేను ఆల్రెడీ సిటిజన్ ఫాలో చేస్తాను, లేదు మీకు ఫాలో అయితే కొట్టండి. ఓకే, డైలీ చెక్ ఇన్ 30 కాయిన్స్ వస్తున్నాయి, దీన్ని మిస్ అయితే అవ్వదు. ఓకే, ఇక్కడ మీరు ఫస్ట్ టెలిగ్రామ్ వాళ్ళకి కనెక్ట్ చేయండి, మళ్ళీ మనం బిట్గెట్ వాళ్ళకి కనెక్ట్ చేయాలి. సో నో ప్రాబ్లం, కాయిన్స్ రావాలంటే ఖచ్చితంగా దీన్ని మీరు క్లైమ్ చేసుకోవాలి. బ్యాక్ టు సిటిజన్ వచ్చేసి మీకు పాయింట్స్ అనేది కలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, ఆల్రెడీ 200 కాయిన్స్ అయితే ఇప్పుడే కలెక్ట్ అయితే అయ్యాయి మనకి. సో గైస్ వాలెట్ ఓపెన్ చేసేసి మనకి ఇక్కడ కొంచెం ఫీ కట్ చేసుకుంటా, వెయిట్ చేయండి, ఇక్కడ నేను చెప్తాను. సో గైస్ ఇక్కడ కొంచెం టాన్ ఫీ ఉండాలి, ఇక్కడ 0.003. సో తక్కువ ఫీని తీసుకుంటున్నాను, కన్ఫర్మ్ అయితే వేసేస్తున్నాను. బ్యాక్ టు సిటిజన్ వచ్చేసి ఈ పాయింట్స్ కూడా మీరు కలెక్ట్ అయితే చేయండి. ఓకే, కలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు అలాగే లాగిన్ టు సిటిజన్ మనం ఆల్రెడీ చేసాం కాబట్టి అలాగే డైలీ పర్సేజ్ అయితే వదిలేయండి. డైలీ ఇన్వైట్ ఏమైనా చేస్తే చేసుకోండి, విజిట్ ఏమైనా చేస్తే అలాగే విజిట్ ఎంకరేజ్ ఛానల్ సంథింగ్ ఏముంది, దీన్ని మీరు చేసేసి బ్యాక్ వచ్చింది అంతే, ఎక్కువ ఏం చేయకండి. అలాగే ఇక్కడ డైలీ మీకు లైక్ రిలేటెడ్ విధంగా వస్తాయి, ఓపెన్ చేయండి. ఒకటి చేసి చూపిస్తాను మిగతా మీద. అలాగే మీకు టెలిగ్రామ్ ప్రీమియం ఏమైనా ఉంటే మీకు గుడ్ న్యూస్ అందరికీ, ఇక్కడ 200 క్యాట్ కాయిన్స్ అయితే మీకు వస్తున్నాయి. సో అలాగే అచీవ్మెంట్లో ఇక్కడ డైలీ కాయిన్స్ అయితే వస్తున్నాయి, దీన్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోండి. ఓకే, క్యాట్ కాయిన్స్ వస్తున్నాయి. ఈ పర్చేజ్ వీకెట్ది సంథింగ్ ఇవన్నీ వదిలేండి మీకు. ఓకే, మనకి ఇవన్నీ రావు, వచ్చేది చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి లైక్ రిలేటెడ్ చూపిస్తాను, తర్వాత మీరు నెక్స్ట్ మీ దగ్గర చూస్ చేసుకోండి. సో ఇక్కడ మనం ఆఫర్ పేజ్ వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు కింద వచ్చేసిన తర్వాత క్వైట్ కొట్టిన అంతే. సో క్వైట్ కాకుండా ఇక్కడ చూడండి, డిలీట్ చేయండి దీన్ని. ఇక్కడ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత రీపోస్ట్ అంతే, బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ నేను మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను. మళ్ళీ మీరు క్యాటిజన్లో వచ్చేయండి. ఓకేనా, అలాగే 2 అలైన్ చేయండి. ఇప్పుడు మనం
ఆఫ్టర్ పేజ్ వెళ్దాం. ఓకే, ఇప్పుడు వరకు మనం చేసింది సిటిజన్ ఏ టాప్ది. ఓకే, క్యాటిజన్ ఏ టాప్ది. సో ఇప్పుడు మనం ప్రాసెస్ చెప్తాను చూడండి. ఇక్కడ బిట్గేట్ వాలెట్ చెక్ ఇన్ చేసి 60 క్యాట్ టోకన్స్ వస్తే మీకు చెప్తాను. సో మీరు ఇన్స్టాల్ చేసిన బిట్గేట్ యాప్ అయితే మీరు ఓపెన్ చేయండి. సో ఇక్కడ బిట్గేట్ వాలెట్ ఉందిగా. సో వీడియో కొంచెం లెంత్ ఉంది, ఎందుకంటే మనం క్యాటిజన్ ఇంకా చేయలేదు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. క్యాటిజన్లో వచ్చేసిన తర్వాత హోమ్ పేజ్లో వచ్చేయండి. ఎన్ ఆప్షన్లో వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు కొంచెం కిందికి అయితే రండి గైస్. ఇక్కడ మనకి 30,000 టాన్ ఆఫర్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. పర్మిషన్ తమ్ము వదిలేండి, నాట్ నౌ అవుతుంది. మీరు ఇక్కడ మనకి స్టార్ట్ ఇంటరాక్షన్ ఉంది, దీనిపై క్లిక్ చేయండి. చేస్తే మీకు బిట్గేట్ వాలెట్ అయితే ఓపెన్ అవుతుంది. సో టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో మళ్ళీ మీకు ఇక్కడ బిట్గేట్ వాలెట్ చెక్ ఇన్ ఉందిగా, డైలీ 3 టైమ్ చెక్ ఇన్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తున్నాం ఆ విధంగా చెక్ ఇన్ చేస్తే మీకు రివార్డ్ ఇస్తామని చెప్తున్నారు. స్టార్టింగ్ కూడా మీకు చెప్పాను. ఓకే, ఇక మీకు గో అని ఉందిగా, గో పైన క్లిక్ చేయండి. మీకు బిట్గేట్ ఓకే, ఇక్కడ ఏం చేయండి, మళ్ళీ బిట్గేట్ యాప్లో వదండి. స్టార్ట్ ఇంటిగ్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు టెలిగ్రామ్ వాలెట్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చెక్ ఇన్ చేస్తారు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ చూడండి పైన మనం ఇప్పుడు దాకా టెలిగ్రామ్ వాలెట్ చేసాము, టెలిగ్రామ్ వాలెట్ మీరు డిస్కనెక్ట్ చేయండి. ఓకే, డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు బిట్గేట్ వాలెట్ అయితే ఇచ్చారు. ఓకే, చూసుకోలేదు అది. ఓకే, మళ్ళీ మీరు దానిపై క్లిక్ చేస్తే బిట్గేట్ వాలెట్ షో అవుతుంది. ఫస్ట్ మీరు బిట్గేట్ వాలెట్ ఇక్కడ ఏం పిన్ పెట్టారు ఆ పిన్ అయితే ఇచ్చేయండి. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇక్కడ విధంగా కనెక్ట్ వాలెట్ అప్రూవ్ అయితే చేయండి. కింద అప్రూవ్ చేసేసి మీకు రిటర్న్ టు వెబ్సైట్ ఉంది, ఇక్కడ టెలిగ్రామ్లో వచ్చేయండి. ఇక మీకు పాయింట్స్ అనేది యాడ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ వాలెట్ అంటూ డైరెక్ట్ బిట్గేట్ వాలెట్ అయితే మీకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ షో అయితే సిగ్నేచర్ ఇన్ ఆఫ్ అయితే అవుతుంది, వెయిట్ చేయండి, కన్ఫర్మ్ అయితే చేయండి. ఓకే, సో ఇక్కడ ఇంకో టాస్క్ అయితే ఉంటుంది గైస్, ఫీ. ఇక్కడ ఫీ ఉంటుంది. ఇక నేను మళ్ళీ ఒకసారి మీకు గోపెన్ చేస్తే ఇక్కడ మీకు ఫీ ఉంటుంది. ఫీ ఎంతో బిట్గేట్ వాలెట్లో ఉండాలి. ఇక్కడ ఫీ ఎంతో చెక్ చేద్దాం, వెయిట్ చేయండి, నేను తొందరలో కన్ఫర్మ్ అయితే చేస్తాను. ఇక్కడ 1 ట్రాన్సాక్షన్ చూడండి 0.01 గ్యాస్ ఫీ అయితే పడుతుంది, మ్యాక్సిమం 7 రూపీస్ అలా ఇండియన్ కరెన్సీలో. ఇక నేను మీకు ఎంత సెండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను క్లారిటీ అయితే ఇస్తాను, వెయిట్ చేయండి. సో ఇక డైలీ మీకు 6 రూపీస్ అనేది ఫీ తీసుకుంటారు, డైలీ 3 టైమ్స్ చెక్ ఇన్ అయితే చేయాలి. సో అలా చేసిన వాళ్ళకి మీకు రివార్డ్ అయితే వస్తుంది. సో దాని తగ్గట్టు మీరు ఒక 1 టాన్ అయినా మీరు ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఇక దీనికోసం మీరు ఆల్రెడీ నేను వీడియో చేస్తాను, చూపిస్తాను. సో ఆల్రెడీ మనం టాన్ ఎలా బై చేయాలో వీడియో చేస్తాను. బట్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ప్రాసెస్ డిఫికల్ట్ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మెమో అనేది లేదు బిట్గేట్ వాలెట్లో. సో దానికోసం మీరు బైబిట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. బైబిట్ యాప్లో మీరు యాప్ లేని వాళ్ళు ఇక్కడ ఏ ఎక్స్చేంజ్ నుంచి చేసుకోవచ్చు. ఓకే, నో ప్రాబ్లం. మీ ఇక్కడ కొంచెం అమౌంట్ అయితే ఉండాలి. ఇక్కడ చూడండి ప్రజెంట్ ఇక్కడ కైన్గిక్ యాప్లో 1 టాన్ వచ్చేసి $7.5 అయితే ఉంది. సో దాని తగ్గట్టు మీరు ఒక $8 ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి. ఓకే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా రివార్డ్ వస్తుంది. బట్ ఎందుకంటే క్యాటిజన్ కూడా మీకు అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి మేము ఫీ కట్ చేస్తామంటేనే చేయండి, లేకపోతే ఈ బిట్గేట్ వాలెట్ని స్కిప్ చేయండి. డైలీ మీరు నార్మల్ చెక్ ఇన్ చేసే వాళ్ళే చేసుకోండి. ఓకే, అది మీ ఇష్టం. సో గైస్ ఇక్కడ యూఎస్డిటీ బై చేసుకోండి, P2P ట్రేడ్గా వేరే ఎక్స్చేంజ్ నుంచి ఉన్నాయి. ఇక్కడ TRSలో ట్రాన్స్ఫర్ చేసేసి చేసుకోండి. మ్యాక్సిమం ఒక 1000 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయాలి ఫీ కోసం. ఓకే, ఇక్కడ మీకు ఇండియన్ కరెన్సీ కూడా చెప్తాను. ఇక్కడ 8.51 అంటే మ్యాక్సిమం నేను ఎక్కువ తీసుకుంటున్నాను, బట్ మీరు 83 అంటే ఒక 700 రూపీస్ అలా ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే డైలీ 6 రూపీస్ 12 వాళ్ళే ఇక్కడ 18 రూపీస్ ఫీ అది తీసుకోండి. 3 టైమ్స్ చెక్ ఇన్ చేసుకోవాలి. ఫీ మ్యాక్సిమం తక్కువ ఉండొచ్చు, బట్ ఎందుకంటే డైలీ 18 రూపీస్ అలా ఫీ నేను వేసుకుంటున్నాను 1 ట్రాన్సాక్షన్ చూసుకుంటే. ఇక్కడ స్పాట్లో వెళ్ళేసి ఇక్కడ నేను టాన్/USDT మీరు ట్రేడ్ తీసుకోండి. టాన్/USDT ఇక్కడ మీరు సేల్ లిమిట్ తీసేసి మార్కెట్ పెట్టండి. ఉన్న మీరు USDTని ఇక్కడ నేను చెప్తాను చూడండి. సో గైస్ ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఉన్న అమౌంట్ స్పాట్లో కనిపించలేదు. సో ఇక్కడ స్పాట్ ఆప్షన్ లేదు కాబట్టి డెరివేట్లో వెళ్ళండి. ఇక్కడ డెరివేట్లో వెళ్తే మీకు ఇక్కడ ఉన్న అమౌంట్ ఇక్కడ షో అవుతుంది. ఓకే, అదొకటి మీకు ఉంది. ఓకే, ఇక్కడ ఏం చేయండి, దీంట్లో వెళ్ళేసి టాన్/USDT అది మీరు పెట్టుకోండి. ఓకే, టాన్/USDT పెట్టుకుంటే మీకు అమౌంట్ షో అవుతుంది, వెయిట్ చేయండి. సో గైస్ ఆల్రెడీ మీకు మార్నింగ్ వీడియో చెప్పాను, ప్రీ మార్కెట్ ట్రేడింగ్లో ఓపెన్ చేసిన వాళ్ళకి అందరికీ ఇక్కడ స్పాట్ వెళ్ళిపోయి యూనిఫిల్ ట్రేడింగ్ వెళ్తుంది. యూనిఫిల్ ట్రేడింగ్ అన్న ఇది కూడా స్పాటే, బట్ ఇక్కడ స్పాట్లో మీకు అమౌంట్ అయితే షో అవ్వదు. ఓకే, సో దీనికి డెరివేటివ్స్లో వెళ్ళేసి మీరు ఏం చేయాలి, ఇక్కడ నార్మల్ ట్రేడ్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏం చేయండి, టాన్/USDT పెట్టేసి మీరు ఏం చేయండి మీకు చెప్తాను. సో గైస్ ఆ ట్రేడ్లో కూడా వర్క్ అవ్వదు. సో మీరు ఇప్పుడు స్పాట్ మనకి ఈ యూనిఫిల్ ట్రేడింగ్ ఉన్న వాళ్ళ ప్రాబ్లం అయితే క్లియర్ చేస్తాను చూడండి. ట్రేడ్లో వచ్చేయండి, ఇక్కడ పైన కన్వర్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా కన్వర్ట్ చేసేసి మనం డైరెక్ట్ P2P ట్రేడింగ్ చేసుకోవడం. ఓకే, ఇక్కడ మీకు ఈ కింద USDT ఉంది, USDT పైన పెట్టుకోండి. మనకు టాన్ కావాలి. ఓకే, టాన్ ఎందుకంటే స్పాట్ ఉన్న వాళ్ళు మీరు P2P ప్రీ మార్కెట్ పేజ్లో వెళ్ళకండి. ఓకే, వెళ్తే మీకు అంతా కొంచెం ప్రాబ్లం క్లియర్ అవుతుంది. సో అందుకే మీకు ఇక్కడ చెప్తాను, వెయిట్ చేయండి.
సో మీకు అలా కావాలంటే ఇక్కడ ఏం చేయండి, డైరెక్ట్ ఇక్కడనే రండి. ఇక్కడ వచ్చేసిన తర్వాత వాలెట్లో వచ్చిందా కన్వర్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఉన్న అమౌంట్ పైన యూజ్డ్ పెట్టి కింద టాన్ పెట్టి ఎక్కడ అమౌంట్ ఉంటే అక్కడనే వెళ్ళి దాంట్లోనే చేస్తే మీకు వర్కౌట్ అయితే అవుతుంది. ఓకే, ఫీ అనేది 0 అవుతుంది. ఇక్కడ చెప్తాను చూడండి, క్యాడ్ చేస్తున్నాను, ఫీ వచ్చేసి 0 ఉంది. సేమ్ బైనాన్స్ లాగానే ఉంటుంది ట్రాన్సాక్షన్, లేదా మీరు వేరే ఎక్స్చేంజ్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక వ్యూ అసెట్ లేస్తే ఇక్కడ మనకి టాన్ అయితే షో అవుతుంది. ఓకే, ఇక్కడ టాన్ రాకపోతే ఏం చేయండి, మీకు కింద వచ్చింది చూడండి టాన్ 1.15 టాన్ అయితే మనకు వస్తుంది. టాన్ పైన కాయిన్ ప్రైస్ అయితే పెరిగింది కాబట్టి కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో గైస్ ఇక్కడ ఏం చేయండి, ఇప్పుడు మీరు టాన్ బై చేసుకున్నారు కదా, ఇక్కడ టాన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చేయండి, సింపుల్గా బిట్గేట్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో దీన్ని క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అలా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు వాలెట్లో వచ్చేయండి. ఇక్కడ కింద సెర్చ్లో టాన్ అయితే కొట్టండి. ఓకే, టాన్ కొడితే అమౌంట్ లేదు ఇక్కడ, దీనిపైన క్లిక్ చేసి రిసీవ్, ఇక్కడ రిసీవ్ అని ఉంటుంది, రిసీవ్ పైన క్లిక్ చేసి మీకు అడ్రస్ కాపీ చేసుకోండి. ఇక్కడ మెమో అయితే ఏం లేదు, సో అందుకే చెప్తున్నాను. సో ఓన్లీ టాన్ అడ్రస్ వేస్తే అయిపోతుంది. ఇక్కడ రిసీవ్ అడ్రస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు టాన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ విత్డ్రా, సో ఇక్కడ ట్రాన్స్ఫర్ కాదు, ఇక్కడ చెప్తాను వెయిట్ చేయండి. సో మీకు యూనిఫీల్డ్లో ట్రేడింగ్ అవ్వదు. సో ఇక్కడ దీన్ని ఏం చేయండి, ట్రాన్స్ఫర్ పైన క్లిక్ చేసేసి ఉన్న అమౌంట్ని ఫండింగ్ అమౌంట్లో తీసుకెళ్ళండి. ఓకే, ఇక్కడ బీటీ తీసేసి టాన్ సెలెక్ట్ చేసుకోండి, మ్యాక్సిమం కొట్టేసి కొంచెం ప్రాసెస్ లెంత్ అవుతుంది. సో చూడండి, ఎందుకంటే ఇప్పుడు మెయిన్ టాస్క్ అయితే దీంట్లో వెళ్తున్నాం కాబట్టి, ఎందుకంటే క్యాటిజన్ కూడా దీంట్లో మిక్స్ అయింది కాబట్టి, సో ఈ విధంగా చెప్తున్నాను మీకు. సో ఇప్పుడు మీరు ఫండింగ్లో వచ్చేసి మీరు విత్డ్రా అయితే కొట్టండి. ఓకే, ఇప్పుడు మీకు అమౌంట్ షో అవుతుంది. ఇప్పుడు మీరు అడ్రస్ అయితే మీరు ఇప్పుడు దాకా కాపీ చేస్తారో ఇక్కడ ఇచ్చేయండి. ఇక మెమో అయితే ఆప్టికల్ వదిలేయండి. ఇక మ్యాక్సిమం పెట్టేసి మీరు ఫీ వచ్చేసి ఒక 0.1 అని చెప్తాను. సో గైస్ ఇక్కడ మీకు 60 రూపీస్ ఉంది. సో మీకు ఇలా హై ఫీ వెళ్తుందంటే మీరు సి వాలెట్ ద్వారా చేసుకో. సో ఎక్కడ పోయినా ఒక 30-40 రూపీస్ ఫీ మ్యాక్సిమం అయితే ఉంటుంది కాబట్టి, సో చూస్ చేసుకోండి. ఓకే, అది మీ ఇష్టం. అయితే మేము అయితే అవసరం లేదు, నార్మల్ అయితే ఇచ్చేయండి, అడ్రస్ ఇచ్చేసి ఇక మీరు అడ్రస్గా చేయండి. సి వాలెట్ చేస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది. సో నార్మల్ చేసింది వన్ టైం, నెక్స్ట్ టైం మనం సి వాలెట్ నుంచి చేద్దాం. సో గైస్ విత్డ్రా అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇక మనం ఏంటంటే సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీకు ఇక్కడ బిట్గేట్ వాలెట్లో రావాలన్నమాట. సో ఒక్కసారి వెయిట్ చేయండి, ఇది కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు చేసి చూపిస్తాను. సో వీడియో ఇన్వైట్ చూడండి, అయితే మీకు క్లారిటీ అయితే అర్థమవుతుంది. సో గైస్ ఇక్కడ సెట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మీరు పైన కూడా నోటిఫికేషన్ అయితే నాకు 1.05 టాన్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ మీరు బిట్గేట్ వాలెట్లో చూడండి, ఇక్కడ నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ టాన్ అయితే మనకి కొంచెం రీప్లేస్ చేయండి, టాన్లో వెళ్తే మీకు అమౌంట్ అయితే నాకు వచ్చేసింది. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి, సింపుల్గా ఇప్పుడు కొంచెం ప్రాసెస్ క్లారిటీ వినండి. ఇప్పుడు టెలిగ్రామ్ వాలెట్లో రండి, బిట్గేట్ వాలెట్ చెక్ ఇన్ నా ఉందిగా, దీనిపై చెక్ చేయండి. సో ఆల్రెడీ చెప్పారు చూడండి, బిట్గేట్ వాలెట్ డైలీ చెక్ ఇన్ 3 times. ఓకే, అయితే చేస్తేనే మీకు 30,000 టాన్ ప్రైస్ పూల్లో మీరు యాక్టివేట్ అయ్యి ఉన్నట్టు. సో ప్రైజ్లో ఓకే, అలాగే 60 ఫీస్ క్యాష్ క్యాన్ ఎవరీ పార్టిసిపేషన్. ఓకే, అంటే మన 3 times చెక్-ఇన్లో ఇస్తారనుకుంటే మ్యాక్సిమం. బిట్గేట్ వాలెట్ చెక్ ఇన్ పైన క్లిక్ చేయండి. సో చెక్ ఇన్ చేస్తే ఇప్పుడు మనకి అమౌంట్ అనేది కట్ అవుతుంది. ఓకే, సో పెట్టుకోండి 1 టాన్, హాఫ్ టాన్ తీసుకుని నో ప్రాబ్లం, మీ ఇష్టం. అది 1 time తీసుకెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. మళ్ళీ బిట్గేట్ వాలెట్ తీసుకేసి మీరు సిగ్నేచర్ ఇన్ ఆఫ్లో మీకు అమౌంట్ అనేది షో అవుతుంది. ఓకే, ఇక్కడ మనకు 0.01 ఉంది కాబట్టి కన్ఫర్మ్ అయితే వేసేది, పిన్ అయితే ఇచ్చేయండి. సో అన్నీ ఒకటే దాని ప్రాసెస్ కాబట్టి కొంచెం డిఫికల్ట్ అయింది వీడియో. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ టెలిగ్రామ్ వాలెట్లో రండి. ఓకే, కన్ఫర్మ్ తీసుకుంటారు, మీకు పైన వాలెట్ కూడా షో అవుతుంది. సో ఇంత ఓకే, అలాగే ఈ డైలీ పర్చేజ్ అయితే వదిలేండి, ఏమైనా డైలీ లైక్విడిటీ వస్తే చేయండి. వీడియో కొంచెం లెంత్ అయింది కాబట్టి 2 చేయట్లేదు నేను. సో మీరు లైక్విడిటీ డెమో వస్తే నేను టెలిగ్రామ్లో అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ చూడండి వాలెట్ కూడా బ్యాండ్ అయిపోయింది. సో ఖచ్చితంగా మీరు ట్విట్టర్ అండ్ బిట్గేట్ వాలెట్ డైలీ చెక్ ఇన్ అయితే చేయాలి. ఓకే, ఇక ఆల్రెడీ చెప్పిన డైలీ ఎన్ పేజ్లో వెళ్ళాలి, బిట్గేట్ వాలెట్ చెక్ ఇన్లో వచ్చి మళ్ళీ బ్యాగ్ వచ్చేయాలి. ఓకే, అంతేకాదు ఆఫర్ అనేది ఇక బిట్గేట్ ఆఫర్లో నేను బ్యాగ్ వెళ్తున్నాను, ఇప్పుడు దాకా ఉందో మీకు అది కూడా చెప్తాను. ఓకే, ఇక ఎన్ని ఆప్షన్లు వచ్చాయండి, ఇక మళ్ళీ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి, బ్యానర్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మీకు మెయిన్ టాస్క్ అయితే ఉంటుంది, స్టార్ట్ ఇంటిగ్రేషన్లో మీకు ఒకసారి కంప్లీట్ అయితే చేయండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మీరు బ్యాక్ రండి. ఓకే, ఫాలో స్టార్ట్ ఇంటిగ్రేషన్ చేసి మీరు దీన్ని ఫాలో అవ్వాలి. ఓకే, బ్యాక్ అయితే వచ్చేయండి. అలాగే మీరు ఫస్ట్ చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. అలాగే బిట్గేట్ పార్టిసిపేషన్ స్టార్ట్ ఇంటిగ్రేషన్ పైన క్లిక్ చేయండి. సో ట్విట్టర్ పైన క్లిక్ చేసేసి మీరు ఈ పేజ్ అది జాయిన్ అవ్వాలి. మళ్ళీ మీరు ఈ ఆఫర్లో వచ్చేయండి, ఫాలో ట్విట్టర్. సో ఇక్కడ స్టార్ట్ ఇంటిగ్రేషన్ ఆల్రెడీ నేను ఫాలో అయిపోయాను, బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఇక్కడ నెక్స్ట్ యూజర్స్ మనకి ఒక టాస్క్ ఇస్తున్నాం, స్టార్ట్ ఇంటిగ్రేషన్ క్లిక్ చేసి ఒక లోపల పేజ్ వస్తుంది, వెయిట్ చేయండి.
సో ఆల్రెడీ నేను ఈ ఆఫర్లో జాయిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ టెలిగ్రామ్ ఓపెన్ చేయండి. సో ఇదే ఆఫర్లో మీకు బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ నేను సో ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మన ఆల్రెడీ అయిపోయింది. సో ఆల్రెడీ మనకి ఇక్కడ కూడా చెప్పారు డైలీ 3 టైమ్స్ ఇట్లా ఈ విధంగా వెళ్ళండి. ఒకసారి చెప్తాను. ఈ విధంగా 1 టైం అయిపోయిందిగా. సెకండ్ టైం అంటే సేమ్ రోజు కాదు, అంటే ఇక్కడ సేమ్ డేనే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. సో ఈ విధంగా మీరు డైలీ వెళ్ళేసి చెక్-ఇన్ చేయాలి. చెక్-ఇన్ అంటే లోపల 1 టైం ఉంటుంది, మళ్ళీ ఏమి ఉండదు. సో ఇలా చెక్-ఇన్ ఉందో లేదో ఈ విధంగా బ్యాక్ వచ్చేసి మీరు ఒకసారి మనకి అయిందులో క్లారిటీ అయితే ఇక్కడ ఇంటిమేషన్ ఏమి ఉండదు, బట్ ఏమైనా ఉంటే నేను చెప్తాను. ఓకే, ప్రజెంట్ అది టాస్క్ అన్ని చేసి పెట్టుకోండి. సో మనం ఆల్రెడీ 48,000 మెంబర్స్ అవుతున్నారు. సో 3 టైం అన్నారు, బట్ చాలా టైం అయితే పట్టింది దీనికి. సో ఈ విధంగా $60 ఫిష్ కాయిన్స్ వస్తున్నాయి. 3 టైం అయితే మీరు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ చేసుకోండి. అలాగే మీరు ఇక్కడ చెప్తాను చూడండి. సో మీరు జాయిన్ అయిన తర్వాత క్యాటిజన్ అని కొట్టండి. ఇక్కడ క్యాటిజన్ కొడితే ఇక్కడ విధంగా పేజ్ వస్తుంది. ఇక్కడ ఒకసారి మీకు ఈ విధంగా క్యాటిజన్ షో అవుతుంది. దీన్ని ఓపెన్ చేయండి. సో ఇప్పుడు మీరు కింద ప్లే ఉంది, ప్లే పైన క్లిక్ చేసేసి బ్యాక్ అయితే వచ్చేస్తున్నాను. సో ఇక్కడ ఈ బ్యాక్ రండి, ఇక్కడ నేను చెప్తాను. సో ఈ ఆఫర్ పేజ్లో వచ్చేసిన తర్వాత డైలీ వచ్చేసి ఇక్కడ కాయిన్స్ క్యాట్స్ వచ్చి వెయిట్ చేయండి. ఇప్పుడే కాయిన్స్ అయితే చాలా పేరు అయిపోయింది. పర్ అవర్ కూడా మీరు చెక్ పేరుకోండి. ఓకే, ఇక దీనిపైన వచ్చేసి మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మీకు కింద ఫ్రీ క్యాట్ ఉంది, క్యాటిజన్ ఇక్కడ ఓపెన్ చేయండి. ఇక్కడ ఫ్రీ క్యాట్ పైన సిడ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, సిడ్ పైన క్లిక్ చేసి ఫ్రీ కూడా మీరు వాడకండి. నార్మల్గా ఎక్కువ లెవెల్ పోయే కొద్ది అప్పుడే చూడండి. ఓకే, మ్యాక్సిమం వెయిట్ చేయండి. ఇక మీకు ఈ కాయిన్స్ అండ్ స్పీడ్ లిమిట్ మీరు చూసుకొని దాన్ని బట్టి మీకు రివార్డ్ ఇస్తారు. నేను ఇంతకుముందు ఇక్కడ స్పిన్ ఆప్షన్లో కూడా మీకు చెప్పానుగా, ఇక్కడ వెయిట్ చేయండి. సో ఇక్కడ మీకు స్పిన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం స్పిన్లో వెళ్ళండి. స్పిన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు మై అసెట్లో వెయిట్ చేయండి. ఇక్కడ కిట్టి కాయిన్స్ వచ్చాయి, ఫిష్ కాయిన్స్ వచ్చేసాయి. ఈ జెట్ క్యాన్, డబ్ల్యూ క్యాట్ కాయిన్స్ సంథింగ్ స్పిన్లో వచ్చి స్పిన్లో చూడండి. ఇక్కడ $1 అయితే మీరు చేసుకోవచ్చు. ఓకే, కొన్ని రిఫర్ చేసుకోండి. ఇక్కడ బ్యాక్ అయితే వస్తున్నాను. ఇక మళ్ళీ ప్లేలో వెళ్ళండి. ఇన్వైట్ పైన వెళ్ళేసి కొన్ని రిఫర్ అయితే చేసుకోండి. ఓకే, ఇన్వైట్ ఫ్రెండ్ పైన క్లిక్ చేసి డైరెక్ట్ టెలిగ్రామ్లో షో అవుతుంది, అక్కడ షో అవుతుంది. వీడియో కొంచెం లెంత్ అయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇది ఒకసారి, ఎందుకంటే కొంచెం మీ డీటెయిల్స్ అనేది క్లారిటీ అయితే ఇచ్చేస్తాను. అలాగే కాయిన్స్ సెండ్ చేసి పెట్టుకోండి. కొంచెం లేట్ అయినా క్లారిటీ అయితే చెప్పేసాను డీటెయిల్స్ అనేది. సో డైలీ వచ్చేసి కాయిన్స్ మెట్ చేసుకోండి. ఒక 2 లెవెల్ 3 లెవెల్ చేసుకోండి. మ్యాక్సిమం ఒక 35 to 40 లెవెల్ దాకా మ్యాక్సిమం ట్రై చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు టైం స్పెండ్ చేస్తే. ఓకే, నేను చేయలేదు, మీరు చేయండి. ఇంకేమైనా డౌట్ ఉంటే యూట్యూబ్ కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ ఫాలో అప్ అవుతామండి. థ్యాంక్ యూ. అలాగే వీడియోకి ఒక 100 లైక్ టార్గెట్ చేస్తాను, కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.